అమ్మాయి గారు, మీరంటే నాకు ప్రేమ. నేను ఈ ప్రపంచంలో ఆరాధించేది ఇద్దరిని. ఒకరు శ్రీరామచంద్రుడు, రెండు మీరు. శ్రీరామచంద్రుడు కనిపించడు, మీరు కనిపిస్తారు. మీరు నవ్వితే నందివర్ధనం పువ్వు విచ్చుకున్నట్టుంటుంది. మీరు కళ్ళు మూసుకుంటే నాకు చీకటి అనిపిస్తుంది. అమ్మాయి గారు, శ్రీరామచంద్రుడు వరాలిస్తాడో లేదో మీరైనా ఇస్తారా? నేను ఈ ప్రపంచంలో ఆరాధించేది ఇద్దరిని. ఒకరు శ్రీరామచంద్రుడు, రెండు మీరు. ఒకరు శ్రీరామచంద్రుడు, రెండు మీరు. అమ్మాయి గారు, తీసుకో. అమ్మాయి గారు, ఏమిటిది? ఈ దండ నా మెళ్ళవే. మీకు మీకు పెళ్లి నిశ్చయమైంది అమ్మాయి గారు? అంతకుముందే నీ మనసులో మన పెళ్లి జరిగిపోయిందిగా. అలానే ఎవరు చెప్పారు మీకు? ఈ ప్రేమలేఖ చెప్పింది. ఎన్నాళ్ళో దీన్ని ప్రోనోట్లన్నీ జేబులో దాచుకుని భారాన్ని భగవంతుడి మీద వేశావు. ఇప్పుడు ఈ ఉత్తరం నా దగ్గరకు చేర్చి ఆ భగవంతుడు తన బాకీ తీర్చేసుకున్నాడు. అమ్మాయి గారు, ఈ ఉత్తరం ఏ నువ్వు రాయలేదా? శ్రీహరి, పిరికితనంతో నువ్వు ఇన్నాళ్ళు ఏం పోగొట్టుకున్నావో దాన్ని ధైర్యంగా నీకు ఇవ్వాలని వచ్చాను. ఈ దండ నా మెళ్ళవే. ఊరి పెద్దలందరి ముందు మీకు నిశ్చితార్థం జరిగింది అమ్మాయి గారు. అయితే ఆ నిశ్చితార్థానికి గుర్తుగా పెట్టిన ఈ ఉంగరం నీ ముందే తీసేస్తున్నాను. ఇంత పని చేస్తావు నువ్వు? ఏ పార్వతి, అటులే. కులం కట్టుబాటుని, జాతి కట్టుబాటుని దాటిన దీన్ని నరికి ముక్కలు చేయాలి. ఏమ్మా, మేమేం పాపం చేశామని మమ్మల్ని ఊళ్ళో తలెత్తుకోకుండా చేశావమ్మా. ఒకళ్ళతో పెళ్లి నిశ్చయమైన తర్వాత నువ్వు పని చేస్తే నిన్ను కన్నందుకు మేమేం కావాలమ్మా? ఇప్పుడు ఇన్ని మాట్లాడుతున్నారే, అత్త కొడుకు నీకు ఇష్టమేనా అని నువ్వు గాని పెదనాన్న గాని అప్పుడు అడిగారా నాన్న? ఏనాడైనా పరాయి మగాడితో నేను మాట్లాడటం చూసారా నాన్న? పసితనంలో నా ఏడు పిల్లాడి చెయ్యి అల్లరి చేసేటప్పుడు సముదాయిస్తుంటే నీ చెయ్యి, అన్నం పెట్టేటప్పుడు పెదనాన్న చెయ్యి తప్ప మరొక మగాడి చెయ్యి నా చేతిని నా తాకిందా నాన్న? నిశ్చయం అయిందన్నారే, ఆ నిశ్చయం చేసుకున్న మగాడు ఆ రోజు ఆంబోతు నా మీదకి వస్తుంటే తన ప్రాణం కోసం పారిపోయాడు. భార్య తన శీలాన్ని, తన ధర్మాన్ని, తన జీవితాన్ని భరించి కాపాడి భర్తను కోరుకుంటుందే గాని దాని చావమని స్వార్థపరుణ్ణి కాదు. ఊరంతా చూస్తుండగా శ్రీహరి నా ప్రాణాలు కాపాడడం కోసం నా మీద పడ్డాడు. భావం చేసుకుంటే కట్టుబాటు గురించి మాట్లాడి ఈ ఊరే రేపు నన్ను చూసి నవ్వదా నాన్న? శివరాముడు, ఇవిగో దస్తావేజులు. నా ఆస్తి నీ ఆస్తి కలిపి దానికి ఇచ్చేయి. ఆ ఊరు పేరు లేని వాడిని పెళ్లి చేసుకుని ఊరు విడిచి వెళ్ళిపోమ్మను. దాన్ని కన్న పాపానికి అన్నయ్య అని పిలిచే హక్కు నీకు లేదురా. వెళ్ళిపో. దాన్ని తీసుకుని గడప దాటి ఈ పొలిమేర దాటి దూరంగా వెళ్ళిపో. పేపర్లో కూడా నీ చావు బతుకుల వార్తలు నేను చదవకూడదు. అన్నయ్య, అన్నయ్య, అంత మాట అనకన్నయ్య. నిన్ను విడిచిపెట్టి మేము ఉండలేమన్నయ్య. ఇంతకుముందు దాన్ని నరకడానికి కత్తి తీశాను. వెంటనే మీరు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే
నన్ను నేనే నరుకు చేస్తాను. నీకు దండం పెడతాను, నా పసుపు కుంకాన్ని కాపాడు. ఇక్కడి నుంచి వెళ్ళిపో, వెళ్ళిపో. అమ్మా, అమ్మా కస్తూరి, నీకు సమాధానం చెప్పే తెలివితేటలు మాకు లేవమ్మా. నీ నాన్నని తీసుకొని వెళ్ళిపోమ్మా, వెళ్ళిపో. నాన్న. బాబు, శ్రీహరి, అయ్యగారు, ఇదిగో తాళి. నా కూతురు మెల్ల 3 ముళ్ళు వేయి. ఆలోచించుకో. దీని కన్నా తండ్రిగా మీ ఇద్దరి పెళ్లికి నేను ఒప్పుకుంటున్నాను. తాళికట్టు బాబు. ఆలస్యం చేయకు. కస్తూరి నా కూతురుగా ఉన్నంతకాలం వాళ్ళు ఏమైనా చేయగలరు. అది నీ పెళ్ళామైతే ఇంకెవరు ఏమీ చేయలేరు. తాళికట్టు బాబు. శ్రీహరి, తాళి కట్టి కస్తూరికి మొగుడవలేదురా నువ్వు. ఈ ఊరికి బలి పశువు అయ్యావు. ఇప్పుడే నిరూపిస్తా. పదండ్రా. నాతో పెళ్లి జరిపిస్తానని తాంబూలాలు పుచ్చుకుని కస్తూరి మెళ్ళలో కులము జాతి లేని ఆ శ్రీహరి గారితో తాళి కట్టించాడు నీ తమ్ముడు. అందుకని పంచాయతీ ఒక తీర్మానం చేసింది. అది వినిపోవటానికే నిన్ను పిలిపించాం. ఊరు ఉమ్మెత్తుంటే నిమ్మకు నీరెత్తినట్టు ఉలుకు పలుకు లేకుండా నిలబడిపోయారేటండే. నేను అడగమని లేదు, వాళ్ళే అడుగుతున్నారు. సోత్తా ఊరుకుంటే ఇంకా సేపుట్టని తమ్ముడు కూతురికి ఆ కులం తెలవని దిక్కుమాల ఎదవకి శోభనం జరిగిపోద్ది. అప్పుడు దారిని పోయే పెతికూలు నా కొడుకు కామంది ఇంటి మీదకి వచ్చి బావా మరిది ఆట మా వాళ్ళు ఆట మొదలెడతారు. ఇది నేను అడగమని లేదు, వాళ్ళే అడుగుతున్నారు. అలా కట్టుకోయేలా నిలబడ్డావేంటి? దీనికి సమాధానం చెప్పు. మీరంతా కలిసి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? శ్రీహరిని చంపేయమంటారా? చీ 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 చీ. చంపితే నీ కూతురు డేట్ మారకుండానే ఫేట్ మారిపోయి అవమ్ముండైపోదో. మళ్ళీ పెళ్లి చేస్తే తప్పు, పెళ్లి చేయకపోతే రోజుకు ఒకరితోటి తప్పు చేస్తారే ఉంటుంది. అంటే కస్తూరిని చంపేయమనా మీరంతా అడిగేది? నా వల్ల కాదు. కాపురం చేయవలసిన పిల్లకు కర్మకాండలు చేయలేను. మా ఇంట్లోనూ పెళ్లికి ఎదిగిన కూతుళ్ళు ఉన్నారయ్యా. ఇప్పుడు కస్తూరిని శిక్షించకుండా వదిలేస్తే జాతీయ నీతి లేని వెధవని కట్టుకుంటారు. నీ కూతురి కడుపున ఒక కాయ కాస్తే ఆ కాయ కులం పేరేమిటి, జాతి పేరేమిటి? ఒక తోటను కాపాడడానికి తెగులు పట్టిన మొక్క నరికి పారేస్తే తప్పు లేదులే మావయ్య. టైం మారినా మేము మారం. జాతికి కళంకం రాకూడదు, కుల సంకరం మన ఊళ్ళో జరగకూడదు. నీ కూతురికి మొదటి రాత్రి జరిగిపోతే కూలోడి నెత్తురు కామంది నెత్తురు కలిసిపోతుంది. పుట్టిన బిడ్డ తిరగబెడితే మన జాతంతో తిరగబడవలసి వస్తుంది. ఆలోచించుకో. కూతురా కులమా, కూతురా జాత.